సో నా వెనకాల ఉండే ఫేమస్ అవుట్లెట్ వచ్చేసి 7-Eleven అనమాట. సో సింగపూర్లో ఇది చాలా ఫేమస్. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సింగపూర్లో ఏ మూలకైనా వెళ్ళినా సరే ఈ అవుట్లెట్ అనేది ఉంటుంది. ఓకే, 7-Eleven అనేది. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే సో చాలామంది సింగపూర్కి వచ్చినప్పుడు యాజ్ ఏ టూరిస్ట్ అయినా సరే, లేకపోతే స్టూడెంట్ పాస్ అయినా సరే, ఏ పాస్కి ఎందుకని వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రైమరీ టూరిస్ట్ అట్రాక్షన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో అక్కడ అఫోర్డబుల్ ఫుడ్ కోసం చూస్తారనమాట. లేకపోతే తల్లికి అంటే వేరే చాయిస్ లేక, అంటే ఆకలితో గానీ లేకపోతే వాళ్ళకి ఆ దాహంతో గానీ అక్కడ ఉండే రెస్టారెంట్స్కి వెళ్ళిపోయి ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేసేస్తారు. ఓకే, సో అది ఇలాంటి అవుట్లెట్స్ మీరు సరౌండింగ్ లో మీరు గూగుల్ మ్యాప్ లో ఎతికినా సరే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లోపల వాటర్ కానీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఫుడ్ మన మన బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ప్రతిదీ ఉంటాయి. అంటే ఫ్రోజన్లో ఉంటాయి. సో లోపలే మనము హీట్ చేసుకొని కంఫర్టబుల్ ప్లేస్ చూసుకొని అక్కడే తినేయచ్చు అనమాట. ఓకే, అది చాలామందికి తెలియదు. సో ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ సింగపూర్కి వస్తే యాజ్ ఏ స్టూడెంట్ అయినా సరే, టూరిస్ట్ పర్పస్ మీద వచ్చినా సరే ఒకసారి 7-Eleven అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు అనేది ఆదా చేయొచ్చు. ఓకే, సో క్విక్ డిసిషన్స్తో ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోమాకండి.